ఇప్పుడు మన ఈ సర్లో రెండో భాగం ఏమిటంటే ఎవరైతే చనిపోయినారో డెత్ ఏదైతే లిస్టులో 2 ఉంటాయో దాన్ని డిలీట్ చేస్తారు. దానికి కూడా డెత్ అయిన వారికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సంబంధించిన వాళ్ళకి ఒక పంచనామా కానీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు తీసేస్తారు. ఊరికే తీసేరు. 2 ఉంటాయో దానికి వాళ్ళు తెలిసి ఒకటి ఉంచుతారు. అది కాక ఇప్పుడు డోర్ షిఫ్టింగ్. ఇప్పుడు నేను గౌస్ నగర్లో ఉన్నాను. గౌస్ నగర్ నుంచి వేరే చోట మార్చిన తర్వాత నాకు ఇక్కడ ఉండాలా ఓటు అక్కడ ఉండాలంటే మా చాయిస్తో ఇక్కడ నివాసం ఉంటే ఇక్కడే పెడతారు. లేదంటే మాకు ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ 8. దానికి మేము ఫిల్ చేసి ఏదైతే మనకు చిరునామా ఉంటుందో అది చిరునామా ఇస్తే దానికి షిఫ్టింగ్ చేస్తారు. అంతే తప్ప ఎవరి ఓటు కూడా తీయరు. మరీ ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ వర్గాలు చాలామంది అపోహాలు ఉన్నాయి, భయం భ్రాంతులు అవుతున్నారు. ముస్లింల ఓట్లు తీసేస్తారని. దయచేసి ఎవరి ఓటు కూడా తీయరు. దయచేసి మీరు ఒక ఆలోచించాలి. మీ ఇంటికాడ మీ బిఎల్ఓ ఉంటే ప్రతి ఒక్క సమాచారం ఇస్తారు. ఒకవేళ మీకు లేకపోతే 176 బూత్ సంబంధించిన మన అమానుల్లా షేక్ సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. బిఎల్ఓ నెంబర్ కూడా మా కాడ ఉంటుంది. ఒక నెల ఆమె చుట్టూ తిరిగి మేము ఏ ఒక్కటి పోకుండా మేము చూస్తామని మీడియా ముఖంగా తెలియజేశాను. మరీ ముఖ్యంగా మాకు సహకరించాలని బిఎల్ఓ గారికి మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉండే చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్ కారు, చాలామంది నిరక్షత వాళ్ళు, చదువు లేని వాళ్ళు. మేము సహనంగా ఓపిగా మన వాళ్ళు ప్రతి ఒక్క ఓటు తీసుకున్న వరకే మేము వాళ్ళకి భరోసా ఇస్తాము. దయచేసి ఈ సర్ ప్రక్రియని ఎవరు భయభ్రాంతులు కాకుండా ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే బిఎల్ఓ అందుబాటులో ఉంటారో మీరు ఇళ్ళ కాడ ఉండి ఒక్కరోజు ఒక అర్ధ రోజు మాది కాకపోతే మా పని కూడా జరుగుతుంది. మేము ఈ సరు ఈ జూలై 1వ తేదీకి కొత్త ఓట్లు కూడా నమోదు అవుతాయి. దానికి కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు 10th సర్టిఫికేట్ కానీ మార్క్ లిస్ట్ కానీ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ అయినా కానీ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పదలిచి ఏమంటే మా గౌస్ నగర్లో ఎవరైతే 176వ సంబంధించిన బూత్ వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మీ ఏ ఒక్క ఓటు పోకుండా మా అమానుల్లా గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మీ ఏ సమస్య వచ్చినా దానికి తీర్చే విధంగా శాయశక్తుల్లో కృషి చేస్తారని నేను కోరుకుంటూ మరొకసారి ఈ సర్ గురించి అపోహలు తొలగించి మీ ఓటును ఒక ఆయుధంలాగా మీ ఓటును సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను.